చాలామంది కుటుంబాల్లో ప్రార్థన ఉండదండి. ప్రార్థన లేకుండా మన జీవితంలో ఏ కార్యం కూడా జరగదు. మొదట ప్రార్థన ఉండాలి. తన భర్త అంట టాపి మేస్త్రి, పని చేసుకునేవాడు. ఆమె అడిగింది గుడ్ ఫ్రైడే రోజు, అయ్యా ఇప్పుడైనా కానీ నాతో కలిసి ప్రార్థన చేయవచ్చుగా. ఎప్పుడు అడగలేదేమా, పండగగా ఏంటి పండగ కదా, తన భర్త ఇంటి దగ్గరే ఉన్నాడు, రావయ్యా ప్రార్థన చేసుకుందాం మోకాళ్ళై అందంట. పాపం ఎప్పుడు అడగల, అడిగితే వేసేవాడే. ఇప్పుడు అడిగిందేమా, మోకాళ్ళు వేసి ప్రార్థన చేస్తున్నాడు. ఏమని ప్రార్థన చేస్తున్నాడంటే, మావయ్య నా జీవితం నీకు తెలుసు మావయ్య, నా కుటుంబ పరిస్థితులు నీకు తెలుసు మావయ్య అన్నాడంట. ఇంతలోకి ఆవిడ లేచి, ఏమయ్యా ఏంటి మావయ్య అంటున్నావు, మరి నువ్వేమో ఎప్పుడూ కూడా తండ్రి దేవా నువ్వు ప్రార్థన చేస్తున్నావు, నీకు తండ్రి అయితే నాకు మావయ్య ఎవడా అన్నాడంట. ఇంకా అన్నయ్య పాస్టర్ గారులందరినీ మా బామ్మరుదులనలా, ఎందుకంటే ఇంట్లో బలిపీఠం లేదు, ఇంట్లో సరైన బలిపీఠం లేదు, ప్రార్థనా జీవితం లేదు. కనీసం తండ్రి దేవా అని ఎందుకు ప్రార్థన చేస్తుందో తన భార్య అని కూడా తనకు తెలియదు. లోపం ఇదేగా, ఆయన విధానం వే కరెక్టే. నువ్వు తండ్రి అని ప్రార్థన చేస్తుందంట, మరి ఈయనేమో మావయ్య అంటున్నాడు. తండ్రి అంటే సృష్టిగత ఒక్కడే, మనందరినీ సృష్టించింది ఆయనే, పరమందున్న తండ్రి అని ఎన్నడైనా చెప్పావు నువ్వు? ఈరోజు నేనేమంటానంటే బలిపీఠం ఉండాలి, ప్రార్థనా జీవితం ఉండాలి. ఇప్పుడైనా బలిపీఠం కట్టుకో. గత దినాలలో కుటుంబం అంతా కలిసి మోకాళ్ళు వేసేవాళ్ళం అండి, ప్రార్థన చేసేవాళ్ళం అండి. ఇప్పుడేమైంది, బలిపీఠం పాడయింది. కట్టుకో. పాడైపోయిన నీ బలిపీఠాన్ని ఇప్పుడైనా కట్టుకో. పాడద్రోయబడిన బలిపీఠాన్ని ఇప్పుడైనా నువ్వు కట్టుకో. ఏలియా పాడద్రోయబడిన ఆ బలిపీఠాన్ని కట్టాడు, మొదట చేసిన పని. మరి ఈరోజు నీ బలిపీఠాన్ని నువ్వు కట్టుకోగలుగుతున్నావా? నీ ఇంట్లో ఏముండాలంటే ప్రార్థన ఉండాలి. ప్రార్థన అనే బలిపీఠం ఉండాలి. ప్రార్థన అంటే దేవునితో మాట్లాడటమేగా. భక్తులు పాట రాశారు, ప్రార్థన యేసుని సందర్శన, పరమ తండ్రితో సంభాషణ, పరమ తండ్రితో సంభాషణ, కరములెత్తి ప్రార్థించగా పరమ తండ్రి కౌగాలించున్, స్వరమునెత్తి ప్రార్థించగా మధుర స్వరముతో మాట్లాడెను. ఏంటంట, కరములెత్తి గనక నువ్వు ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. స్వరమునెత్తి గనక నువ్వు ప్రార్థన చేస్తే ఆయన నీతో మాట్లాడతాడు. ప్రార్థన అంటే ఏంటంటే దేవుని సందర్శించటమే, పరమ తండ్రితో సంభాషణ. మరి ఈరోజు ప్రార్థన బలిపీఠం నీ ఇంట్లో ఉందా? ప్రతి దానికి ఒక చోటు ఉంది. బియ్యం బస్తాకు చోటు ఉంది, బియ్యం డబ్బాకి చోటు ఉంది, తలకళ్ళు పెట్టే స్థలం, తలకళ్ళు అక్కడ పెడతారా, తలకళ్ళు పెట్టేది ఆ మూల. ప్రతిదానికి చోటు ఉంది. ప్రార్థన చేసేటప్పుడు చూడు, ఒకరోజు వంటింట్లో మోకాళ్ళు వేస్తుందేమో, ఒకరోజు మంచం దగ్గర మోకాళ్ళు వేస్తుందేమో, ఒకరోజు బీరో పక్కన మోకాళ్ళు వేస్తుందేమో, ఒకరోజు ఆఖరికి వరండాలో మోకాళ్ళు వేస్తుంది. నేను అంటాను, నీ బలిపీఠం ఏది?
ప్రార్థనా జీవితం లేదు నీ కుటుంబంలో. బలిపీఠం కూలిపోయింది, కట్టుకో తిరిగి. ఏలియా బలిపీఠం కట్టాడు, అగ్ని దిగి వచ్చింది. మరి ఈరోజు బలిపీఠం కట్టకుండా శోధన పోవాలి, రోగం పోవాలి, కష్టాలు పోవాలి. అరే నాయన, బలిపీఠమే కూలిపోయిందిరా. బలిపీఠం సరిగా లేదు, వాలిపోయింది. బలిపీఠం కట్టినంత కాలము కూడా అవే కష్టాలు, అవే కన్నీళ్లు, అవే నిందలు, అవే అవమానాలు, అవే అప్పుల బాధలు. ఎందుకంటే బలిపీఠం నువ్వు కట్టుకోలేదు. మరి ఈ ఉదయకాలం అయిన ఈ మాటలు వింటున్న తర్వాత ప్రార్థన అనే బలిపీఠం నీ ఇంట్లో ఉండాలి. ఎప్పుడైతే నువ్వు బలిపీఠం కడతావో అగ్ని మీ ఇంటి మీదకి దిగి వచ్చునుగాక. ఆమేన్.